నడుమ కాళేశ్వరం నీళ్లు ఇడవంగా డ్యాముల కాడ చేపల జాతర నడిచింది. గప్పుడైతే చుట్టుముట్టు ఊరోళ్ళు మొత్తం చేపలే వండుక తిన్నారు. పులుసు ఫ్రై కొందరు చేపల తొక్కు కూడా పెట్టుకున్నారు. ఇక మన దిక్కు దసరా పండుగకు వాడవాడలా 5-6 ఇండ్లు కలిపి ఈ ఆటలు తీసుకుంటారు. కూరని కుప్పలేసుకొని సరసమానం పంచుకుంటారు. గప్పుడు సుతం ఏ వంటింట్లో చూసినా కుక్కర్ విజిల్ల సప్పుడే తునుక కూరల గుమ్మగుమ్మలే ఉంటాయి. అట్లుంటది మరి మనతోనే. మరి నాటుకోళ్ళంటే ఎప్పుడో ఓ పారి దావత్లకు వండుతారు. కానీ ఈ ఊర్లో మాత్రం ఊరోళ్ళంతా ఒకటే పారి నాటుకోళ్ళ కోసం ఎగబడ్డారు. మరి గట్లెందుకో, ఏం స్పెషలో గా ఊరోళ్ళని అడుగుదాం పాండ్రోల్లా. అబ్బా ఛ, దేవుడు 2 చేతులే ఇచ్చేటాళ్లకు 2 కోళ్లతోనే సరిపుచ్చుకున్నాడు గాని లేకుంటేనా అన్నిటికన్నిటిని పొతం పెట్టేటోడుగా అవొచ్చు. గిన ఏకంగా సంచిలనే మేల్కొని పోతున్నాడు గదా. దండయాత్ర ఇది కోళ్ల మీద దయలేని దండయాత్ర అనుకుంటా పత్తి చేను మీద చిన్నపాటి యుద్ధమే ప్రకటించిండ్రు గదా ఈ అన్నలు. ఓ అన్నలు, మెల్లగానే ఆయనతో బొక్కలు పట్టుకుంటే కోళ్లను కొన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తది. ఓ అన్నా, నువ్వు ఆగే. ఎవరు చెప్పిండ్రు, నీకెట్లా తెలిసింది ఈ ముచ్చట? ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టిన ఏందో తెలియదు కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా, ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. అగో ఇన్నరా, జల్దిన ఉరుకుండ్రి మరి. ఇంకో 150 దాకున్నాయంట కోళ్లు. ఆలోచించిన ఆశభంగం. ఇసొంటి బంపర్ ఆఫర్ మళ్ళా దొరకది. మరి ఇంతకీదేన్నో చెప్పలేదు గదా. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి కాడ ఉస్నాబాద్ తొవ్వల పత్తి చేన్లల్లా ఎవలో దేవునసొంటి మనుషులు దగ్గర 1000 దాకా నాటుకోళ్లను ఉత్తగనే ఇడిచిపెట్టిండ్రట. అసుంట పోయేటోళ్ళ నజల్రా పొద్దుగాల వడేటాళ్లకు దయలేని దండయాత్ర చేసిండ్రు కోళ్ల మీద. పుణ్యానికి ఫినాయిల్ దొరికితేనే ఇడిచిపెట్టరు. ఇక కాస్ట్లీ చికెన్ ఫ్రీగా దొరికితే ఇడిచిపెడతారా? ఒక్కొక్కరు 2-3 సంచులల్లో కూడా సదురుకపోయినరేట. మరివి తిప్పేసిన కోళ్ళ ఎట్లా అని కొందరికి డౌట్ కొట్టిందట గాని ఇన్ని కోళ్లను ఒకటే పారి తిప్పేసుడు అయ్యే పని కాదని మనసు నిమ్మలం చేసుకుని కోళ్లను కతం పట్టించిండ్రు అక్కడికి పోయినోళ్ళు. ఎంకిపెళ్లి సుబ్బుసావుకొచ్చినట్టు కోళ్లను ఇడిచిపెట్టినోళ్ళు మంచిగానే ఉన్నారు, కోళ్లను అందుకోపోయి పొతం పెట్టినోళ్ళు మంచిగానే ఉన్నారు. కాని ఉత్తి పుణ్యానికి రైతన్నల పత్తి చేను పూరాగా నాశనమైంది. మొత్తానికి ఎలుకతుర్తి చుట్టుముట్టూర్లల్లా నాటుకోడి పులుసు, పులావు, బిర్యానీ మొత్తం గివ్వే నడిచినాయి కావచ్చు పోన్రి.